హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నెల్లూరియన్. ఈ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఆవాలు మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని జార్లో కట్ చేసుకున్న టొమాటోస్, ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు, చింతపండు కొంచెం వేసుకోవాలి, మిరప్పొడి స్పైసీని బట్టి వేసుకోవాలి, పసుపొడి వేసుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి బాగా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకొని తర్వాత కొంచెం పక్కన పెట్టుకుంటున్నానండి, కొంచెం తీసుకొని లాస్ట్లో వేద్దామని చెప్పి. ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా పోయి గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసుకోవాలి. నేను ఫస్ట్ పక్కన తీసి పెట్టుకున్న ఆయిల్ దాంట్లో వేయాలండి. టమాటో పచ్చడిలో ఎంత ఆయిల్ వేస్తే అంత బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, ఇది నా స్టైల్లో నేను చేసిన టమాటో పచ్చడి. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి.